మేరీ కృపాబాయ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. నా పేరు మేరీ కృపాబాయ్, కథా రచయిత్రిని. ఇప్పటికీ 400 కథలు పైగా ప్రచురించడం జరిగింది. వివిధ మాస వార పత్రికల్లో రావడం జరిగింది. అలాగే రేడియో టెలివిజన్ కార్యక్రమాల్లో కూడా నేను పాల్గొనడం జరిగింది. అనేక సెమినార్లు గెస్ట్ లెక్చర్స్ ఇవ్వడం కూడా జరిగింది. మరి నేను రాసినటువంటి కథలు 2 పుస్తక సంపుటాలుగా వివరించడం జరిగింది. అందులో మొదటిది కథాంజలి ఇలా ఉంటుందని చెప్తున్నాను మీకు. ఇది కథాంజలి. దీనిలో 100 కథలు వేయడం జరిగింది. ఈ 100 కథలు నుండి అప్పుడప్పుడు మీకు కొన్ని కథల పరిచయం చేస్తున్నాను. ఈరోజు మరొక కథతో మీ ముందుకు రావడం జరిగింది. ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయేటువంటి కథ సజీవ కళాఖండం. కథ శీర్షిక సజీవ కళాఖండం. ఇది బ్రీఫ్గా చెప్తాను, దయతో వినగలరని ఆశిస్తున్నాను. దీనిలో ఉండేటువంటి ఒక పాత్ర పేరు సంధ్యానాథ్. అలా కొత్త కొత్త పేర్లు, కొంచెం ఆసక్తికరమైనటువంటి పేర్లు పెట్టడం నాకు చాలా ఇష్టం. అందువల్ల సంధ్యానాథ్ అనే పేరు పెట్టడం జరిగింది. సంధ్యానాథ్ అనే అతను వ్యవసాయ శాఖలో క్లర్క్గా పనిచేస్తున్నాడు. అతనికి ప్రత్యేకమైనటువంటి అలవాట్లు, అభిరుచులు ఉన్నాయి. 50 ఏళ్ళు వయసు దాటింది అతనికి. అతని అభిరుచులలో, ఆసక్తుల్లో ఎటువంటి మార్పు రాలేదు. అతనికి కళాత్మకమైనటువంటి మనసు ఉంది. నిజంగా చెప్పాలంటే చిన్నప్పటి నుంచి కూడా అతనికి ఒక రకమైన ఆర్టిస్టిక్ నేచర్ అలవాటైంది. ప్రాథమిక విద్య చదువుతున్నప్పటి నుంచి, అభ్యసిస్తున్నప్పటి నుంచి కూడా అతను స్టాంపులు సేకరణ, చాలామందికి హ్యాబిట్ ఉంటుంది కదా, రకరకాల స్టాంపులు సేకరిస్తూ ఉంటారు. అట్లా ఇతను కూడా చేసేవాడు. తర్వాత రకరకాల రంగురంగుల స్టాంపుల్ని సేకరించడమే కాకుండా అతను దాన్ని భద్రపరిచేవాడు. అలా భద్రపరుస్తూ తర్వాత ఇంకొంచెం పై క్లాస్లోకి వెళ్ళిన తర్వాత పురాతన నాణ్యాలు ఉంటాయి కదా, ఓల్డ్ కాయిన్స్, ఆ పురాతన నాణ్యాలు సేకరించడం ప్రారంభించాడు. వాటిని చూసి మురిసిపోతూ ఉండేవాడు. ఆ నాణ్యాలలో కొన్ని రాగి నాణ్యాలు, కొన్ని ఇత్తడి నాణ్యాలు, వెండి నాణ్యాలు కూడా ఉన్నాయి. వాటిని అపురూపంగా భద్రపరిచి అప్పుడప్పుడు తల్లి జానకి చూపించేవారు. ఆవిడ కూడా సంతోషపడేవారు జానకి. సంధ్యానాథ్ తండ్రి ఏమో చిన్నతనంలోనే చనిపోవడం వల్ల జానకి సంధ్యానాథ్ని గారాబంగా పెంచడం అనేది జరిగింది. మరి అతని యొక్క ప్రత్యేకమైనటువంటి అలవాట్లు, అభిరుచులు జానకి మనసులోనే మెచ్చుకుంటుంది. కానీ పైకి మాత్రం ఎందుకురా నీకు ఇవన్నీ, ఎందుకు అంత కష్టపడతావు, ప్రతిదీ సేకరిస్తూ ఉంటావు అని చెప్పేసి అంటుంది. అతన్ని సంధ్యానాథ్ లోపల ఉండేటువంటి నిబిడీకృతమైనటువంటి ఆ కళాత్మకతకి లోపలే సంతోషిస్తూ ఉంటుంది తల్లి జానకి. మరి ఇట్లా రకరకాల కళాత్మకమైనటువంటి అలవాట్లు అతనికి ఉన్నాయి. అయితే ఆవిడ అంటుందన్నమాట, సంధ్యానాథ్ని సంధ్య అని పిలుస్తుంది. ఎరా సంధ్య, ఏంట్రా ఆ చెక్క పెన్ను చేత్తో పట్టుకుని, చెక్క ఉడెన్ పెన్ అనమాట, అది చెక్క పెన్ను చేత్తో పట్టుకుని ఏంటో ఆలోచిస్తున్నావు ఏంట్రా అని చెప్పేసి అంటుంది ఓ రోజు. ఏం లేదమ్మా, ఈ ఉడెన్ పెన్ ఎంత బాగుంది, ఇది 20 ఏళ్ల క్రితంది, ఎంత నాజుగ్గా ఉందో చూసావా, చాలా బాగుంది కదా అని ఆలోచిస్తున్నాను అని చెప్పేసి, దీన్ని ఎక్కడ దాచాలా అని కూడా అనుకుంటున్నాను అంటాడు సంధ్యానాథ్. అంటే పాత వాటినన్నిటినీ నీకు దాచటమే పనా, అయితే ఏం పని లేదా నీకు అంటుంది జానకి. అంటే నాకు పుట్టుకతో హ్యాబిట్ వచ్చింది కదమ్మా, మరి ఎలా పోతుంది అది నా ఇంట్రెస్ట్ కదా అని చెప్పేసి అంటాడు. సరే బాబు, అన్న బాగానే ఉన్నాయి, కానీ ఒక విషయం విను కాస్త, నా వయసు చూస్తే కొంచెం పెద్దదైపోతూ ఉంది, 90 దాటింది నా వయసు అయితే, కళ్ళేమో అస్సలు కనిపించట్లేదు,
ఒకసారి కళ్ళ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి చూపించు బాబు అంటుంది జానకి. ఆ మాటల్ని చిరాకు అనిపిస్తుంది అనమాట సంధ్యారాత్రికి. ఎందుకమ్మా అస్తమానం కళ్ళు కళ్ళు చూపు చూపు అంటుంటావు? ఇప్పుడు నీ వయసు ఏంటో నీకు తెలుసు. ఈ వయసులో కళ్ళు కనపడకపోవడం అనేది సహజం. అది నాకే సరిగ్గా కనపడలేదు, ఇంకా నీకేం కనిపిస్తాయి కళ్ళు? ఇప్పుడు హాస్పిటల్కి ఎన్నోసార్లు వెళ్ళాము, ట్రీట్మెంట్ ఇప్పించాం, ఏం మెరుగు కాలేదు కదా. ఈ వృద్ధాప్యం వల్ల తగిన చూపు మళ్ళీ రావడం కష్టం అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారు కదా అంటూ గట్టిగా విసుక్కుంటాడు సంధ్యానాథ్. సరే జానకమ్మ భారంగా నిట్టూరుస్తుంది. కొడుకు తనని పట్టించుకోవట్లేదని బాధపడుతుంది. కళ్ళు చెమరుస్తాయి తనకి. ఈ కోడలు లక్ష్మి ఉందంటే అస్సలు అత్తగారిని పట్టించుకోదు. అందువలన తన యొక్క దీన పరిస్థితికి ఎవ్వరికి చెప్పుకోలేక పరిస్థితిని లోపల లోపల దిగుమింగుకుంటూ ఉంటుంది జానకి. వారం రోజుల తర్వాత మరొక ప్రస్తావన వస్తుంది వాళ్ళిద్దరి మధ్య. వాళ్ళకి ఒక పాత ఇల్లు ఉందన్నమాట జానకి గారికి. అది పెద్ద పెంకుటిల్లు. దానిని అమ్మేస్తే మంచిదని చెప్పేసి జానకి అంటుంది. ఎందుకురా పాత పెంకుటిల్లు ఎప్పటిదో అమ్మేద్దాం అంటే సంధ్యానాథ్ అంటాడు, అవునమ్మా నీ అభిప్రాయం బాగానే ఉంది. ఆ ఇల్లు అమ్మేసి ఆ వచ్చిన డబ్బు బ్యాంకులో డిపాజిట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అంటాడు. త్వరగా ఆ కార్యక్రమం కూడా పూర్తి చేసే బాబు అంటుంది జానకి. అయితే ఇంతలో ఏదో జ్ఞాపకం వచ్చినట్టుగా సంధ్యానాథ్ ఫేస్ పెడతాడు. ఏమిట్రా బాబు, ఏదైనా గుర్తొచ్చిందా నీకు అని అడుగుతుంది. ఏం లేదమ్మా, ఆ ఇంట్లో పాత చెక్క పెట్ట ఒకటి ఉంది, పాతకాలం నాటిది, చాలా బాగుంటుంది అది. అది దానిని రంగుంటేకుతో తయారు చేసినట్టుగా చెప్పేవారు మీరు. అసలు ఆ పనితనమే వేరు, అద్భుతంగా ఉంటుంది. చక్కటి నగిషి, చక్కటి కళాఖండం అది. అయితే దాన్ని ఇక్కడ తీసుకొస్తాను నేను మన ఇంటికి. అటువంటి పాత వస్తువులు అంటే నాకు చాలా ఇష్టం కదా అంటాడు సంధ్య. ఆధునిక కాలంలో ఈ బీరువాలు ఇవన్నీ వచ్చేసినాయి కదా, అది దాన్ని ఇక్కడ తీసుకొస్తే అసలు వచ్చిన వాళ్ళు చూసి నవ్వుతారు కూడా అంటుంది భార్య లక్ష్మి. లేదు లక్ష్మి, ఒకప్పటి వస్తువుల యొక్క విలువ వేరు, అవి సాంప్రదాయబద్ధంగా ఉంటాయి. వాటిని భద్రపరచుకోకపోతే మళ్ళీ మనకు దక్కదు. తాజ్మహల్ చూడు ఏనాటిదో, అది పాతదైపోయింది అనుకుంటామా? అది ప్రపంచ వింతల్లో ఒక వింతగా రూపొందింది కదా. అయితే ఇటువంటి పరిస్థితుల్లో మన దగ్గర ఉన్నటువంటి పాత కళాఖండాలని మనం భద్రపరచుకోవాలి అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ చెప్తాడు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని కూడా అంటారు కదా లక్ష్మి అని తన భార్యని ఒప్పిస్తాడు. ఆ మరుసటి రోజే వెళ్తాడు చెక్కపెట్టే. ఆ చెక్కపెట్టెలో ఉండేటువంటి కొంత పాత సామాగ్రి అపురూపంగా తీసుకొచ్చి ఇంట్లో పెడతాడు సంధ్యానాథ్. ఈ క్రమంలో జానకి ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించిపోతూ ఉంది. అనారోగ్యంతో ఆమె సతమతం అయిపోతూ ఉంటుంది. అస్సలు నడవలేకపోతూ ఉంటుంది అన్నమాట. అదే విషయాన్ని కొడుకు సంధ్యానాథ్తో చెప్తుంది. బాబు, నా కాళ్ళు మోకాళ్ళ నొప్పుల వల్ల అసలు నడవలేకుండా ఉన్నాను, అనారోగ్యం కాస్త ఎక్కువైపోతుంది, బీపీ షుగరు ఇంకా ఇలాంటివన్నీ కూడా వచ్చేసినాయి నాకు, మరి ఎలా రా, మరి ఏమైనా ఒకసారి డాక్టర్ దగ్గరికి ఏమైనా తీసుకెళ్తావా అని చెప్పేసి అడుగుతుంటే ఏమి లేదులే అమ్మా, ఎందుకు, నువ్వు చెప్పే విషయాలు అంత ఇంపార్టెంట్ ఏం కాదని చెప్పి తేలిగ్గా తీసి పారేస్తాడు. ఇప్పుడు 90 ఏళ్ల వయసులో నువ్వు అలా ఉన్నావంటే అసలు నేను ఎలా ఉంటానో ఇంకా నాకే అర్థం కాకుండా ఉంది. నువ్వు ఇంకా గ్రేట్ కదా అని చెప్పేసి అంటాడు సంధ్యానాథ్. అక్కడి నుంచి మౌనంగా నిష్క్రమిస్తాడు కూడా. అలా అయిన తర్వాత ఆ మరుసటి రోజు సాయంత్రం ఎదురింట్లో ఉండేటువంటి పరంధామయ్య గారు అనేటువంటి ఆయన వస్తారు. ఊరికే మామూలుగా సరదాగా విజిట్ కోసం వస్తారనమాట. ఆ ఎదురింటి వాళ్ళు వీళ్ళు స్నేహంగా ఉంటుంటారు. అయితే సంధ్యానాథిని అప్పుడప్పుడు అలా కలుస్తూ పరంధామయ్య గారు ఆయనతో ముచ్చరిస్తూ ఉంటుంటారు అనమాట. ఆయనతో పిచ్చాపాటి కబుర్లు కూడా చెప్పుకుంటూ ఉంటారు.
అలా చెప్పుకుంటున్న సందర్భంలో సంధ్యానాథ్ పరంధామయ్య గారికి తను సేకరించిన పాత కళాఖండాలు ఒకటొకటిగా ఉమ్, అంత వరుసగా చూపిస్తాడనమాట. పరంధామయ్య గారు అవన్నీ చూస్తారు. ఇదిగో నేను చిన్నప్పుడు సేకరించిన స్టాంపులు, ఆ తర్వాత సేకరించిన నాణేలు, ఆ తర్వాత సేకరించిన పాత వస్తువులు, ఇట్లాగా రాగి పాత్రలు, ఇవన్నీ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చక్కగా మురిసిపోతూ ఉంటాడు సంధ్యానాథ్. మరి నాకు పాత కళాఖండాలు సేకరించడం అంటే చాలా ఆసక్తి సార్ అని చెప్పి చెప్తాడు. ఇంకా ఏదో చెప్తూ ఉంటాడనమాట వాటి గురించి. పరంధామయ్య గారు ఇవన్నీ వింటూ 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 మధ్యలో అతని ఆ ప్రవాహానికి అడ్డుతగులుతాడు. బాబు ఆగు, ఒక నిమిషం ఆగు. ఆ, ఏంటంటే ఈ పాత కళాఖండాలన్నింటినీ కూడా నువ్వు సేకరించావు, బాగానే ఉంది. మరి అసలైన కళాఖండాన్ని మాత్రం నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. అది సజీవ కళాఖండం. ఆ కళాఖండాన్ని గుర్తించట్లేదు కనీసం నువ్వు. ఇవన్నీ జీవం లేనటువంటి కళాఖండాలు. వీటిని ఎక్కడ పెడితే అక్కడ అలానే ఉంటాయి. ఇవన్నీ ఇంకో 100 ఏళ్ళు కూడా అలా ఉంటాయి. ఓకే, కానీ నీ కళ్ళెదురుగుండా ఉన్నటువంటి సజీవ కళాఖండం ఉంది. ఆ కళాఖండాన్ని కాస్త గుర్తించాల్సిన అవసరం ఉంది బాబు అని చెప్పేసి అంటాడు. ఆ సజీవ కళాఖండం కనుక కనుమరుగైతే దాన్ని నువ్వు సేకరించడం కూడా కష్టమే. అది నీ ఆర్టిస్టిక్ నేచర్ అప్పుడు పనిచేయదు అని అంటాడు. ఆ పరంధామయ్య గారు అలా అనేసరికి ఇతను సంధ్యాన ఆశ్చర్యపోతాడు. ఏంటి సార్ మీరు అనుకున్నది? నాకేం అర్థం కావటం లేదు. సజీవ కళాఖండం ఏంటి, నాకు చెరువులో ఉండడం ఏమిటి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఆయన చెప్తాడు, బాబు సంధ్యానాథ్, మీరు మాతో చదువుగా ఉంటారు కాబట్టి నేను మీకు ఈ విషయం చెప్తున్నాను మొహమాటం లేకుండా. ఇంకొక రకంగా ఏమనుకోకండి మీరు. ఎందుకంటే మరి మీకు చెరువులో ఉన్నటువంటి 90 ఏళ్ళ తల్లి జానకమ్మ గారు మీకు దగ్గరలో పక్కన ఉన్నారు. ఆవిడ నిజమైన సజీవమైనటువంటి కళాఖండం. ఆవిడ మిమ్మల్ని కని పెంచి ప్రయోజకుడిని చేసింది. ఆవిడ అపురూపమైనటువంటి కళాఖండం బాబు. ఆమెను బాగా నిర్లక్ష్యం చేస్తున్నారు మీరు. ఆమె అవయవాలు ఒక్కటొకటి క్షీణించిపోతూ ఉన్నాయి. ట్రీట్మెంట్ ఇప్పించకుండా మీరు అలా వదిలేశారు కదా. నిర్జీవ కళాఖండాలనేమో భద్రం చేస్తున్నారు. సజీవ కళాఖండం అయిన మీ తల్లిగారినేమో మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. తల్లిదండ్రులు కనుమరుగైతే మళ్ళీ తిరిగి రారు కదా అని చెప్పేసి వాళ్ళ యొక్క జీవిత కాలాన్ని పొడిగించుకునే బాధ్యత మనకుంది. అలా వాళ్ళని సజీవంగానే భద్రపరచుకోవాలి. మరి ఈ దిశగా మీరు ఆలోచిస్తే బాగుంటుందేమో అని అంటారు పరంధామయ్య గారు. పరంధామయ్య గారి మాటలకి క్షణం ఆలోచించుకునే సంధ్యానాథ్ చలించిపోతాడు. ఇప్పుడు అతని హృదయం కదులుతుంది. ఆ దిశగా ఆలోచిస్తాడు. అతని కళ్ళు కూడా చెమరుస్తాయి. నిజమే పరంధామయ్య గారు, మీ మాటలు అక్షర సత్యాలు. నిర్జీవమైనటువంటి కళాఖండాల కంటే మరి సజీవమైన కళాఖండం అమ్మను భద్రపరచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను అని ప్రామిస్ చేస్తాడు. వెంటనే అక్కడి నుంచి నిష్క్రమించిన వెంటనే పరంధామయ్య గారు వెళ్ళిపోయిన తర్వాత జానకమ్మ దగ్గరికి, తల్లి దగ్గరికి వచ్చి, అమ్మా నీ కంటి చూపు తగ్గుతుందని చెప్తున్నావు, రేపే డాక్టర్ దగ్గరికి వెళదాము, అలాగే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళదాము, ఒకసారి నీకు ఆరోగ్య పరీక్షలన్నీ చేయిస్తాను. మరి నువ్వు రేపటి నుంచి మంచి పోషకాహారం తీసుకోవాలి. ఈ వయసులో నీకు ఎటువంటి టెన్షన్ కూడా ఉండకూడదు. నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండాలమ్మా అంటాడు సంధ్యానాథ్. సంధ్యానాథ్ మాటలకి ఆశ్చర్యపోయి ఆశ్చర్యంగా అతని వైపు, కొడుకు వైపు అలానే చూస్తూ ఉండిపోతుంది జానకి. ఇది కథ. ఇది ధ్యానమాలిక అనే మాసపత్రిక ఏప్రిల్ 2012లో పబ్లిష్ అవ్వడం జరిగింది. మరి ఇటువంటి ఒక చక్కటి సామాజిక సందేశం అందించానని అనుకుంటున్నాను నేను. మరి రేపు మరొక కథతో మీ ముందుకు వస్తాను. నమస్తే.